ఇసుక మాఫియాకు చెక్ పెడుతోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇందుకోసం గతంలోనే పైలట్ ప్రాజెక్టుగా సిటీలో 4 శాండ్ బజార్లను ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మరిన్ని ప్రారంభించే ఆలోచనలో ఉంది. హైదరాబాద్తో పాటు వివిధ జిల్లాల్లోనూ శాండ్ బజార్లను ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తోంది. సొంతింటిని నిర్మించుకునే వారికి అందని ద్రాక్షలా మారుతున్న ఇసుక ధరలని అదుపులోకి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం తామే స్వయంగా ఇసుకని మార్కెట్లో అమ్మేందుకు శాండ్ బజార్ల పేరుతో ఇసుక రీచులను తీసుకొచ్చింది. పైలట్ ప్రాజెక్టులో భాగంగా రంగారెడ్డిలో 3, మేడ్చల్ మల్కాజ్గిరిలో 1 గతంలోనే ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఇవి సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నాయి కూడా. తెలంగాణ రాష్ట్ర ఖనిజ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లాలోని ఒట్టినాగులపల్లి, ఆదిపట్ల, అబ్దుల్లాపూర్ మెట్టుతో పాటు మేడ్చల్ మల్కాజ్గిరి, బౌరంపేటలో శాండ్ బజార్లను గతంలోనే ప్రారంభించింది. అందులో దొడ్డు ఇసుక టన్నుకు 1600 రూపాయలు, సన్నది 1800 రూపాయలకు అమ్ముతుంది. ఇసుక కొనాలనుకునే వారు టీజీఎండీసీ వెబ్సైట్ లేదా యాప్ ద్వారా బుక్ చేసుకుని తమ దగ్గరలోని శాండ్ బజార్కు వెళ్లి నేరుగా ఇసుక తీసుకుని వెళ్లే అవకాశాన్ని కల్పించింది. సో మేము చేసామంటే ఇది ట్రయల్ ఫేజ్ కాబట్టి 2 లక్షల మెట్రిక్ టన్, 1 లక్ష దొడ్డ శాండ్, 1 లక్ష మెట్రిక్ టన్ సన్న శాండ్, ఇది 2 ఇక్కడికి తీసుకోవచ్చి 4 50,000 ప్రతి శాండ్ స్టాక్ యార్డ్లో పెట్టడం జరిగింది. రేట్ అనేది దొడ్డ శాండ్కి 1600 పెట్టాము. మన సన్న ఇసుక దూరం నుంచి వస్తుంది కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ చాలా ఎక్కువ అయిపోతుంది. అది 1800 రూపాయలకి పెట్టడం జరిగింది. మన స్టేటస్ అనేది ఏంటంటే ఆల్మోస్ట్ ఫుల్ మనం సేల్ చేసి ఉన్నాము. సో ఒక రకంగా అది పెద్ద సక్సెస్ఫుల్గా అయింది. మార్కెట్లో ఇసుకకు ఉన్న డిమాండ్పై దృష్టి పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం సంగారెడ్డి, నల్గొండ, మిర్యాలగూడ, హనుమకొండ, చెన్నూరులో త్వరలోని శాండ్ బజార్లను ప్రారంభించనుంది. దీంతో పాటు మెదక్, జగిత్యాల, స్టేషన్ గన్పూర్, ఖమ్మంలో శాండ్ బజార్ల కోసం స్థలం చూస్తున్నామన్నారు అధికారులు. ఇక ఎక్కడైనా రిక్వైర్మెంట్ ఉందని తమకు తెలిపితే ఆయా జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి శాండ్ బజార్లు ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నామంటున్నారు టీజీఎండీసీ అధికారులు. ప్రస్తుతం ఆన్లైన్లో మాత్రమే బుక్ చేసుకునే సదుపాయం ఉందని, ఆఫ్లైన్లోనూ వెళ్లి ఇసుకను తీసుకెళ్లేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ సంవత్సరం బై ది ఎండ్ ఆఫ్ దిస్ క్యాలెండర్ ఇయర్ 15-16 ప్లేసెస్లో మేము స్టార్ట్ చేస్తాము. అన్ని ప్లేసెస్లో శాండ్ తీసుకోవచ్చి ప్రజలకి బయట మార్కెట్లో అన్అఫీషియల్ కానీ ఎవరో ఖరాబ్ క్వాలిటీ శాండ్ ఎంత రేట్కి అమ్ముతారో దానికంటే చాలా తక్కువ రేట్కి మేము అక్కడ అమ్ముతున్నాము. ఇది సక్సెస్ ఎట్లా అవుతుంది అంటే ఇప్పటి వరకు మేము మిగతా శాండ్ బజార్లో కూడా 2000, 3000, 4000 క్వాంటిటీ పెడితే వెంటనే అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో ట్రాక్టర్ తీసుకువస్తారు. ఒక ట్రాక్టర్లో 3 మెట్రిక్ టన్ కానీ 4 మెట్రిక్ టన్ పడుతుంది. 3000-4000 రూపీస్ ఖర్చు చేసి తీసుకువెళ్తున్నారు. సో అది బాగా సక్సెస్ అయింది ఇప్పటివరకు. ఇసుక బజార్ల వల్ల తమకు ఎంతో లబ్ధి చేకూరుతుందంటున్నారు సొంతిల్లు కట్టుకునే వాళ్లు. వీరితో పాటు చిన్న బిల్డర్లు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో 2400 నుంచి 2600 రూపాయలకు లభిస్తుంటే శాండ్ బజార్లో 1600 నుంచి 1800కే అందుబాటులో ఉందంటున్నారు. దీంతో మార్కెట్లో ఉన్న ధరల కంటే టీజీఎండీసీ శాండ్ బజారులో టన్నుకు 5 నుంచి 600 రూపాయలు తక్కువ ధరకే లభిస్తుందంటున్నారు. తమ ఇంటి నిర్మాణానికి అయ్యే ఖర్చు కలిసొస్తుందని చెబుతున్నారు. అయితే సిటీలో ఉన్న శాండ్ బజార్లు తమకు దూరంగా ఉండటం వల్ల ఇసుక తీసుకురావడం కష్టంగా ఉందంటున్నారు. శాండ్ బజార్ నిర్వహణతో పాటు లారీలు దొరక్క ఇబ్బందులు పడే వారికి లారీలను సైతం అందుబాటులోకి తీసుకొస్తుంది తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ. దీంతో పాటు డోర్ డెలివరీ చేసే ఆలోచనలు కూడా ఉంది. మార్కెట్లో శాండ్ మాఫియాకు అడ్డుకట్ట వేసి ప్రజలకు నాణ్యత గల ఇసుకను అందించనుంది తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ. గ్రేటర్ పరిధిలోని షాద్ నగర్ దగ్గరలో మరొక శాండ్ బజార్ ఓపెన్ చేసే ఆలోచనలో ఉంది టీజీఎండీసీ.